సిద్దిపేట హుస్నాబాద్ లో మంత్రి దామోదర్ రాజనరసింహ మాట్లాడుతున్నారు. లైవ్ ధర చూద్దాం. రాబోయే తరాలు కూడా ఏ రకంగా ఉండాలి, ఆరోగ్యము, పేదవాని ఆరోగ్య పరిరక్షణ అనేది ప్రభుత్వ బాధ్యత. అది నా బాధ్యత, నా సర్కారు బాధ్యత. నేను సేవలు అందించాలి. సమాజంలో మార్పు రావాలన్నా విద్యాపరంగా సురక్షితంగా ఉండాలంటే, ఆరోగ్యపరంగా పోటీ ప్రపంచంలో బతకాలంటే నైపుణ్యము. ఆ నైపుణ్య అంశమే ఈరోజు శాతవాహన యూనివర్సిటీ ద్వారా మీ ప్రాంతానికి ఇంజనీరింగ్ కళాశాల రావడం. శాతవాహన యూనివర్సిటీ 2009లో వస్తే 2006లో వస్తే 2006, 2016, 2025 అంటే సుమారు 19 సంవత్సరాలకు మీకు ఈ రోజు ఒక ఇంజనీరింగ్ కళాశాల తీసుకురావడం జరిగింది. అంటే కేవలం ఇది సాధ్యపడింది ప్రభాకర్తో. 250 పడకల హాస్పిటల్. దాని మెల్లగా నాకు చెవులో ఒక మాట చెప్పాడు, మెడికల్ కాలేజీ కష్టమవుతుండొచ్చు, పక్కకే సిద్దిపేట మెడికల్ కాలేజ్ ఉన్నది, జనగామ మెడికల్ కాలేజ్ ఉన్నది, కరీంనగర్ మెడికల్ కాలేజ్ ఉన్నది, మాకు ఒక పీజీ సెంటర్ ఇవ్వండి అని చెప్పి మా ప్రభాకర్ అడిగింది. అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంబీబీఎస్ కాదు, కనీసం 50 సీట్లతోటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేయన్నా అని చెప్పేసి అడిగితే తనకు చెప్పాను, ఈరోజు హుస్నాబాద్లో ప్రకటిస్తాము. 250 పడకల ఆసుపత్రికి కనీసం 25-50 సీట్లతోటి ఒక పీజీ సెంటర్ కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తామనే విషయాన్ని సవినయంగా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు కాంగ్రెస్ సర్కార్ వచ్చి మరొక 8 మెడికల్ కళాశాలలు, 16 నర్సింగ్ కళాశాలలు, ప్రతి తాలూకాకు, ప్రతి నియోజకవర్గానికి ఒక నర్సింగ్ కాలేజ్ అవసరము. ఎందుకంటే మన ఆడబిడ్డలు నర్సింగ్ ఆఫీసర్లు కావాలి. ప్రపంచంలో ఏ దేశానికి అయితే అవసరం ఉందో, జపానే కానీ, జర్మనీయే కానీ, కెనడానే కానీ, ఆస్ట్రేలియానే కానీ, మన పిల్లలు, మన ఆడపిల్లలు నర్సింగ్ ఆఫీసర్స్ అయి ఆ భాషలో పాండిత్యాన్ని పొంది, జాపనీసే కానీ, జర్మనే కానీ, ఇంగ్లీషే కానీ ఆ భాషలో పాండిత్యం పొంది ఆ దేశంలో పోయి సేవలు అందించాలి. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ ఆడబిడ్డలు నర్సులుగా, డాక్టర్లుగా ఎదగాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే 16 నర్సింగ్ కాలేజీలు, 960 సీట్లు. మళ్ళీ ఇప్పుడు రాబోయే కాలంలో ఇంకా నర్సింగ్ కాలేజీలు మంజూరు చేయబోతున్నామనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే సమాజంలో మార్పు రావాలంటే, ఇంతకుముందు చెప్తుండే మాకు ప్రభాకర్ గారు, ఒక కాలంలో ఇది నక్సలైట్ల ప్రాంతం, ఒక కాలంలో ఇది కమ్యూనిస్టు ప్రాంతం, ఈరోజు ఇది కాంగ్రెస్ ప్రాంతం. సిద్ధాంతాలని తప్పు పట్టము, హింసని తప్పు పడతాం, కానీ సిద్ధాంతాలను తప్పు పట్టం. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాము, స్వేచ్ఛని గౌరవిస్తాము. ప్రజాస్వామ్యంలో మాకు ఇలాంటి నాయకుడు కావాలి అంటే ఆ ఓటు హక్కు ఇచ్చింది మనకు బాబాసాహెబ్ అంబేద్కర్. ఇది నీ హక్కు. రాబోయే 5 సంవత్సరాలు ఏ పార్టీని, ఏ నాయకుని ఎన్నుకుంటావో ఆ 5 సంవత్సరాలు నీ భవిష్యత్తు, నీ పిల్లల భవిష్యత్తు, నీ సంసారము, నీ విద్య, నీ వైద్యము, నీ సామాజిక భద్రత అన్ని నువ్వు నిర్ణయం తీసుకుంటావు.
అది రాజ్యాంగ హక్కు, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అందించిన గొప్ప వరము. కానీ ప్రజాస్వామ్యంలో మన ఉనికిని కాపాడుకోవాలి, కులహంకారాన్ని పాత్రేయాలి, స్వేచ్ఛగా ఆత్మ గౌరవంతో అమ్ముడు పోయే విధానం కాదు. అమ్ముడు పోయే ఆత్మలు అవసరం లేదు. అతి ఆశ మంచిది కాదు, అబద్ధాలు మంచివి కావు. నాయకుడు అనేవాడు ధైర్యంతో, స్థైర్యంతో, ఆత్మ గౌరవంతో ప్రజాసేవకు అంకితమై బ్రతకాలి. అలాంటి ప్రాంతం ఈ ప్రాంతం, అలాంటి నాయకుడు మీ నాయకుడు. హుస్నాబాద్ అంటే నా ఇల్లు, హుస్నాబాద్ ప్రజలంటే నా బిడ్డలు. నా ప్రాంతానికి నేను సేవ చేయాలి, ప్రాంత ప్రీతి ఉండాలి. యా ఊరికి పోయినా, యా ఇంటికి పోయినా జవాబుదారీతనం ఉండాలి. మాటిస్తే మాట నిలబెట్టుకునే సత్తా ఉండాలి, ధైర్యం ఉండాలి. ప్రజాస్వామ్యంలో అన్నింటిలో ముఖ్యమైనది మార్పు. ఎలాంటి మార్పు? పిల్లలలో మార్పు, సమాజంలో మార్పు రావాలి. ఏ రకంగా చూడాలి? ఆ కుటుంబంలో మార్పు రావాలి. మార్పు రావాలంటే ఏం కావాలి? విద్యావంతుడు కావాలి, విద్యాధికుడు కావాలి, నైపుణ్యం ఉండాలి. ఈ వ్యవస్థ మనకిచ్చింది బాబాసాహెబ్. ఈ వ్యవస్థని కాపాడుకోవాలి, మనం ముందుకు పోవాలి. ఆ దిశగా మీ ఆశీస్సులు ఈ ప్రభుత్వం పైన ఉండాలనే విషయాన్ని మీకు తెలియజేస్తూ, రాబోయే కాలంలో 6 గ్యారెంటీలే కాదు, రుణమాఫీయే కాదు, రైతు భరోసానే కాదు, ఉద్యోగ భద్రతనే కాదు, కొత్త నోటిఫికేషన్లే కాకుండా ఏ అంశాలపైనైతే కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందో, ముఖ్యంగా సమాజంలో సంపూర్ణంగా మార్పు రావాలంటే మహిళా సాధికారత చాలా ముఖ్యము. సమాజం ఏమంటారంటే, పెద్దలు ఏమంటారంటే, కొడుకు చదువుకుంటే కొడుకు చదువుకున్నాడు, కానీ కూతురు చదువుకున్నదంటే సంసారం చదువుకున్నది. తల్లే కానీ, బిడ్డనే కానీ, భార్యనే కానీ ఓ సమాజంలో విప్లవం రావాలన్నా, మార్పు రావాలన్నా, ధీటుగా బతకాలన్నా, ఆత్మగౌరవంతో బతకాలన్నా మహిళలో మార్పు రావాలి. సాధికారత దిశగా ముందుకు పోవాలి. ఆత్మస్థైర్యంతో, ధైర్యంతో, విద్య అధికులం కావాలి. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి. ప్రజాస్వామ్యం ఏందో మనం అర్థం చేసుకోవాలి. ఓటు అనేది అమ్ముడు ఓడు కాదు, చీచకో, దోచకో, పైసకో కాదు. ఓటు అనేది మన భవిష్యత్తు. ఆ దిశగా తెలంగాణ సమాజాన్ని మనం నిర్మాణించుకోవాలి. ఈరోజు ఇంత పెద్ద హాస్పిటల్ గత 50-60 సంవత్సరాలలో బెడ్ల సంఖ్య పెరగలేదు, కానీ రోజు 50 నుంచి 150 ప్లస్ ఎంసీహెచ్ హాస్పిటల్ 50 పడకలేదు. అయితే ప్రభాకర్ గారి యొక్క కమిట్మెంట్ని మనం ఒక్కసారి అందరం కూడా మనం అప్రిషియేట్ చేయాలి, అభినందించాలి. మీ అందరితో కోరేది ఒకటి, మీ అందరి ఆశీస్సులు ఉండాలి. ఖచ్చితంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము జవాబుదారీతనంతో ముందుకు పోతున్న విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.